2024 ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎన్నికలు ఒక మంచికి చెడుకి పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే పోరాటంలాగా చాలా చాలా స్పష్టంగా అర్థమవుతాం. సహజంగా దోచుకు తినేవాళ్ళు, దాచుకొని పంచుకునేవాళ్ళు అందరూ ఒకటవుతారు. అదేవిధంగా పాలకుడు బలవంతుడైనప్పుడు సమాజంలోని అన్ని శక్తులు ఒకటవుతాయి. ఆ పాలకుడు బలవంతుడై ఉండి పేదలకు మేలు చేస్తా ఉంటే ఇక మనం ఎలా సంపాదించుకోవాలి, మన ఆస్తులు ఎలా పెరగాలి అనుకునే వాళ్ళంతా కూడా ఏకమవుతారు. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని వారి దగ్గర నుంచి ఏ మీటింగ్ లో చూసినా సరే, నేను మీకు మేలు చేశాను అనుకుంటేనే ఓటేయండి అంటాడు. అదే కూటమి తరపున ఏ మీటింగ్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం మాత్రమే చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఈ పని చెయ్యలేదనే పరిస్థితి వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెయ్యలేకపోయాడు అంటానికి, వాళ్ళు విమర్శించడానికి వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు లేవు. అందుకనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు, దుర్మార్గపు మాటలు, దొంగ మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనే మాట లేదు. పోనీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మేము చేస్తాము, మేము గతంలో తప్పులు చేశాము అని ఏమని అంటారా? అనరు. అది కూడా అనరు. ఎందుకంటే శ్రీలంకలో అయిపోద్ది, వెనిజులా అయిపోద్ది అన్నారు పదే పదే ఈ రకంగా పంచుకుంటూ పోతే. ఇప్పుడేమన్నారు, అమ్మఒడి ఒక్కళ్ళకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులకే ఇస్తున్నాడు, నేను 19వ ఏడు ప్రవేశించినటువంటి ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ఒకప్పుడు ఏం చేశారు, ఏం మాటని ఏం చేశారో ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు కిలో బంగారం ఇస్తామన్నా, బెంజి కారు ఇస్తామన్నా నమ్మేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. నమ్మట్లేదు కాబట్టి, ఒకవైపున కూటమి కట్టినా కానీ నమ్మట్లేదు కాబట్టి, కూటమిలో చేరనటువంటి పార్టీలన్నీ కూడా పరోక్ష సహకారం అందించేలాగా చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ పల్లెత్తు మాట అన్నది చంద్రబాబు నాయుడు గురించి. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడి చేస్తుంది. కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ మీద విరుచుకు పడతారు సాధారణంగా. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని మాత్రం పల్లెత్తు మాట. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది, సిపిఐ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది, సిపిఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది, బీజేపీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది, టీడీపీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. ఇక జనసేన సంగతి చెప్పే పనే లేదు. ఆ పవన్ కళ్యాణ్ అతనికేదో ఆజన్మ శత్రువు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చూస్తాడు. ఇక ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేయటమే. ఇవి చాలక పీకే అనేవాడిని పట్టుకొచ్చుకున్నారు. ఆ పీకే అనేవాడు స్ట్రాటజిస్టు. నేను గత వీడియోలోనే చెప్పాను, తెలుగుదేశం పార్టీకి అనధికారికంగా అంటే అధికారికంగా కనపడితే, గతంలో తెలుగుదేశం పార్టీ అతని మీద దాడి చేసింది కాబట్టి అతనిని కూడా జగన్మోహన్ రెడ్డి లాగా వ్యక్తిత్వ హననం చేసింది కాబట్టి, బీహారీ డెకాయిట్ అనేటటువంటి పదాలను వాడింది కాబట్టి, ప్రజాస్వామ్య ద్రోహి అనే పదాలను వాడింది కాబట్టి, ప్రజాస్వామ్యానికి ఇలాంటి వాళ్ళు పనికిమాని వ్యక్తులు అనేటటువంటి మాటలు అన్నది కాబట్టి వీళ్ళని
దగ్గరకు కూడా రానేయకూడదు అనేటటువంటి స్వభావంతో ఘోరాతి ఘోరంగా ప్రజల ముందు ప్రజెంట్ చేశాడు కాబట్టి ఈ రోజున నేరుగా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నట్లుగా కానీ కనపడితే అది పాజిటివ్ ఫలితంగా బదులుగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందని ఆ స్ట్రాటజిస్టు చంద్రబాబు నాయుడు, నక్క జిత్తుల చంద్రబాబు నాయుడు అందామా, జిత్తులు మారి చంద్రబాబు నాయుడు అందామా, అదంతా కూడా మీ యొక్క వినేటటువంటి శ్రోతలకి వదిలేస్తున్నా. ఈ నక్క జిత్తులు మారి ఈ చంద్రబాబు కావచ్చు, ప్రజాస్వామ్య ద్రోహి, బీహార్ డెకాయిట్ అయినటువంటి ఈ యొక్క పీకే కావచ్చు, ప్రశాంత్ కిషోర్ కావచ్చు, వీళ్ళ నాటకాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను స్ట్రాటజిస్ట్ మానేశాను, నేను ఏ స్ట్రాటజిస్ట్ ని కాదు అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ కోసం 10 రోజులకు ఒకసారి హైదరాబాద్ వచ్చి ఏదో ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఒక సంస్థ తరపున కూర్చొని ఒక ట్వీట్ చేస్తాడు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, ఒకసారేమో వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది అని చెబుతాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెబుతాడు. ఇంకోసారేమో సవరణలు చేసుకుంటాడు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గెలవటం కష్టమే, ఎందుకంటే చిత్తుగా ఓడిపోద్దంటే ప్రజలు నమ్మలా. ఆ స్ట్రాటజిస్ట్ కి అర్థమైపోయింది, ఆ బీహారీ డెకాయిట్ కి అర్థమైపోయింది, ఆ వ్యాపారికి అర్థమైపోయింది. ఆ డబ్బు సంపాదనే జయంగా అతను ఈ డబ్బు సంపాదన జయంగా 2 పార్టీలకు పనిచేస్తూ ఉంటాడు. ఉత్తరప్రదేశ్ లో చూసాం, ముందు కాంగ్రెస్ కి పనిచేశాడు, ముందు బీజేపీకి పనిచేశాడు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు. అదేవిధంగా ఇక్కడ ముందు వైఎస్ఆర్సీపీకి పనిచేశాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేసుకోవచ్చు. పనిచేసుకోవడంలో తప్పు లేదు, ఓపెన్ గా పనిచేసుకోవచ్చు. కానీ ఓపెన్ గా పని చేయలేనంతగా చంద్రబాబు నాయుడు అతన్ని పచ్చి బూతులు తిట్టాడు. బీహారీ డెకాయిట్ అన్నాడు, ప్రజాస్వామ్య వ్యతిరేకి అన్నాడు. అటువంటి వ్యక్తి చేత పని చేయించుకుంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుట్టుపడిపోయిందని ప్రచారం చేసి అంతకు మించిన సంక్షేమం ఇస్తామంటేనే ప్రజలు నమ్మట్లేదు. మళ్ళీ ఈ తాబేదారు లాంటి ఈ అవకాశవాదిని, ఈ వ్యాపారిని, ఈ యొక్క ధనదాహంతో పరితపించేటటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకుంటే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇతను ఆ విధంగానే ఉంటూ ఏదో ఒక స్వచ్ఛంద ముసుగులో నాకు పరోక్షంగా సహాయం చెయ్యాలి అనుకున్నా. కానీ అబద్ధం అనేది దాగదండి, నిజమనేది నిప్పు లాంటిది. ఆ నిప్పు అనేది ఎప్పుడైనా సరే భగ్గుమంటుంది. ఆ నిప్పును ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి. ఆ చేతులు కాలిపోయిన పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు కూడా మరి ఇంకా కొంతమంది వేస్తారేమో నాకైతే తెలియదు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు 18 మంది తెలుగుదేశం పార్టీ రెబల్ క్యాండిడేట్స్ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థులుగా 18 మంది నామినేషన్లు వేశారు. చంద్రబాబు చెబితే వినలా, అచ్చెన్నాయుడు చెబితే వినలా, ఇంకొక నాయకుడు చెబితే వినలా. మీరు నోరు మూసుకోండి, మీదే కాదు పార్టీ, మీకన్నా బలం మాకెక్కువ ఉంది అని వాళ్ళు పోటీలోనే నిలిచారు. ఈ యొక్క నేను ఏ పార్టీతో లేను ఇప్పుడని చెప్పుకున్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ తన ముసుగు తొలగించి ఈ 18 మందికి ఫోన్లు చేశాడండి. మీరు చంద్రబాబును నమ్మటం లేదు, మీ బాధ నేను అర్థం చేసుకుంటాను, రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు ఏం పదవి కావాలో మీరు నాకు చెప్పండి, నేను రాసుకుంటాను, చంద్రబాబుతో సంబంధం లేదు, మీకు ఆ పదవి ఇప్పించే బాధ్యత నాది అని వీళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నాడు. అంటే ఇంతకన్నా సిగ్గు శరము
ఇంతకన్నా ప్రజాస్వామ్యానికి పట్టిన ప్రశాంత్ కిషోర్ కన్నా ప్రజాస్వామ్యానికి పట్టిన పీడ మరొకడు ఎవడన్నా ఉంటాడా? ప్రజలు ఆదరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలు జేజేలు పలుకుతున్నటువంటి ప్రభుత్వాన్ని, పాలనను ఆస్వాదిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పరోక్షంగా దించేయాలని, వాళ్ళని పరోక్షంగా ప్రభావితం చేయాలని, మోసపూరితంగా వాళ్ళని డైవర్ట్ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖననం చేయాలని ప్రయత్నించేటటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో, ఎంత పనికిమాలిన వాడో గమనించండి అని చెప్పేసి చెప్తాను. 18 మందికి ఫోన్లు చేశాడండి. అంటే ఈ ఫోన్లు చేయటంలో ఉన్నటువంటి ఒక ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. చంద్రబాబు నా మాట ఇటు ప్రజలే కాదు, అటు వాళ్ళ నాయకులే కాదు, ఎవ్వడు ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా నమ్మటం లేదు. ఏ ఒక్కడు నమ్మడం లేదు కాబట్టే ప్రశాంత్ కిషోర్ అనే బీహారీ డెకాయిట్ని తీసుకొచ్చుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ చెబితే నమ్ముతారని. చంద్రబాబుతో పని లేదు. మీకే పదవి కావాలో చెప్పండి, నేను రాసుకుంటా, నేను రేపు చంద్రబాబు మెడలు వంచి ఇప్పిస్తా అని చెప్తున్నాడంట. అధికారంలోకి వస్తే కదా ఇవన్నీ. అయినా ఈ రోజున ఏ ఒక్కడు చంద్రబాబు మాటలు నమ్మని స్థితికి చంద్రబాబు ఎందుకు చేరాడో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాడా చంద్రబాబు నాయుడు? ఒక పక్క పవన్ కళ్యాణ్ పక్కనే పెట్టుకొని పవన్ కళ్యాణ్ని తిడతాడు. నెత్తి మీద రూపాయి పెడితే పైసాకు కూడా కొనరు పవన్ కళ్యాణ్ని అంటాడు. పవన్ కళ్యాణ్ బెత్తర చూపులు చూస్తాడు. అంటే ఏమి చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి అతనికి నిజంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యాపారులే అవసరం. ప్రజలతో వాళ్ళకి పని లేదు, ప్రజా సంబంధాలతో పని లేదు, ప్రజా సంక్షేమంతో పని లేదు, ప్రజల మనోభావాలతో పని లేదు. వాళ్ళ అధికార దాహం తీరాలి అంటే ఇలాంటి బీహారీ డెకాయిట్లే వాళ్ళకు సూట్. కానీ వీళ్ళందరినీ కూడా ప్యాక్ చేసి ఎలా బయటకు పంపించాలో కూడా ప్రజలకు అంతకన్నా బాగా తెలుసు అనేది నా యొక్క నమ్మకం, విశ్వాసం. నమస్తే.